ఈ కథ. ఇప్పుడు కోతిని చంపితే అది కోతుల రూపంలో పోతామంటావా? కోటి రూపాయల మంది మా దెబ్బ తీరిపోతాయి. దెబ్బ పోవాలంటే కోతి లెక్కనే పుట్టాలి మళ్ళా జన్మల. ఏమో ఇక మనకి ఎవడో ఇప్పుడు వాడిని కొట్టినావు కదా, మళ్ళీ నేను తీరిపోవాలి కదా. తీరిపాలి మరి అంటావు మరి. మరి అట్లా ఉంటుంది, అట్లే ఉంటుందా? కదా, నువ్వు చదువుకోలేదు కానీ ఇప్పుడు ప్రపంచంలో మొత్తం ఎట్టా ఇప్పుడు నాకు ఇది దీన్ని చంపినా దాన్ని చంపినా అది చంపినా అంటే అడవులు కాదు అది. ఆ జీవులన్నీ అవతారాలన్నీ ఎత్తాలి మళ్ళా. అన్నీ ఎత్తుకుంటూ ఉంటే శివులకు ఇస్తాడు, లేకపోతే ఏ శతకొండలో పని ఆ పాపం జీవి అడవులు. ఇప్పుడు మనకు ఏ జంతువుని కొట్టినా అంతే అవుతాం, ఇక అంతే అవుతాం. దెబ్బ తీర్పుడే, దెబ్బ తీర్చి తప్పది అది. తప్పేది కాదా. ఇప్పుడు దేవతలకు కూడా అంతే కాదా, దేవతలకు కూడా అంతే, నరుని కూడా అదే పెట్టిండు. నీకు దెబ్బ తీర్పాలి, మాకు దెబ్బ ఉన్నది. ఇప్పుడు దేవతలకు యుద్ధం కావట్లేదా? అయినప్పుడు వాళ్ళకి దెబ్బ తీర్పుట్లేదా? ఇది కూడా అంతే. కొడుకు మా చదువుకోలే శాస్త్రాలు కదా, ముసలోని పెద్ద మనిషి నాకు తెలిసి నీకు తెలియదా? అన్ని ఆవరాలు తిరుగుతాను. మేము పోరగాలమే, నీకు ఉన్నంత మాకు ఉంటుందా? అంతేలే. ఇప్పుడు ఎవరన్నా మన ఇద్దరం కలిసిపోయినా అనుకో, ఆ పెద్ద మనిషిని మంచిగా పట్టుకొని పోంటారు. మళ్ళీ నువ్వు గట్టడే ముసలాడా, నువ్వు ఆయన పట్టుకోపోమని నాకు చెప్తారా? అట్లా ఏ అడ్డమ్మగా తీసుకోపోరా. అశోక్ తార లాక్కులా మాసాన